మనం మన ప్రీవియస్ వీడియోలో ఒక రీయూజబుల్ టెక్స్ట్ ఇన్పుట్ కాంపోనెంట్ క్రియేట్ చేసాం. ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ ఫార్మ్ కోసం అని చెప్పి. కానీ మనం అక్కడ ఒక ఇంపార్టెంట్ ఫీచర్ మిస్ అయ్యాం. అదేంటంటే యూజర్ రాంగ్ డేటా ఎంటర్ చేసినప్పుడు కానీ, లేదా ఏ డేటా ఎంటర్ చేయనప్పుడు గానీ మనం వాలిడేషన్ క్రియేట్ చేయలేదు. సో, ఈవేళ మనం ఆ వాలిడేషన్‌ని క్రియేట్ చేద్దాం. ఫర్ సపోజ్ సబ్మిట్ నొక్కారనుకోండి. ఇక్కడ ఏ డేటా లేదు కాబట్టి మనకు ఎర్రర్స్ చూపించాలి. ఆ టైప్ అన్నమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనకి ఎలాగో మన ఇన్‌పుట్ ఫీల్డ్ కాంపోనెంట్ అనేది ఒక రీయూజబుల్ కాంపోనెంట్‌గా ఉంది. దాన్ని మనం ఎక్కడ యుటిలైజ్ చేసుకుంటున్నాం? యూజర్ ఫార్మ్‌లో యుటిలైజ్ చేసుకుంటున్నాం. యాస్ ఆఫ్ నౌ మనకున్న ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఎన్ని? 2 ఇన్‌పుట్ ఫీల్డ్స్. యూజర్ నేమ్ అని ఒక ఇన్‌పుట్ ఫీల్డ్, ఈమెయిల్ అనేది ఇంకొక ఇన్‌పుట్ ఫీల్డ్. సో, ఇప్పుడు మనం దానికి ఎర్రర్స్ డిస్‌ప్లే చేయాలి. సో, ఎర్రర్స్ డిస్‌ప్లే చేయాలంటే ఇనీషియల్‌గా మనం ఏం చేయాలి? ఒక స్టేట్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఆహ్, react.useState ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. సో, దీనికి ఏం పేరిద్దాం? ఎర్రర్స్ అని ఇద్దాం. ఎర్రర్స్. సో, ఎర్రర్స్‌ని సెట్ చేస్తున్నాం కాబట్టి సెట్ ఎర్రర్స్ అని ఇద్దాం. సో, ఇక్కడ మనకేమైందిప్పుడు ఎర్రర్ స్టేట్స్‌ని మనం క్లియర్‌గా డిఫైన్ చేసేసాం. ఎర్రర్స్, సెట్ ఎర్రర్స్ అని చెప్పేసి. సో, తర్వాత మనం ఏం చేయాలి అంటే ఎర్రర్ స్టేట్స్ డిఫైన్ చేసిన తర్వాత ఫార్మ్ వాలిడేషన్ అనేది ఏ సినారియోలో చేద్దాం అనుకుంటున్నాం అనేది మనం డిసైడ్ అవ్వాలి. సో, ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత అంటే నాకు సబ్మిట్ యాక్షన్ జరిగిన తర్వాత హ్యాండిల్ సబ్మిట్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో, ఈ సబ్మిట్ హ్యాండ్లర్ కాల్ అయిన తర్వాత, ఈ సబ్మిట్ హ్యాండ్లర్ లోపల నాకు ఫార్మ్ వాలిడేషన్ జరగాలి అని అనుకుంటున్నాను. అందుకోసం నేనిక్కడ వాలిడేట్ ఫార్మ్ అని ఒక ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాను. సో, ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాను గానీ, ఆ ఫంక్షన్‌ని నేను ఇప్పటిదాకా ఎక్కడ డిఫైన్ చేయలేదు. సో, ఫంక్షన్‌ని కూడా డిఫైన్ చేద్దాం. సో, కాన్స్ట్ వాలిడేట్ ఫార్మ్ అని చెప్పేసి రాసి ఫంక్షన్‌ని డిఫైన్ చేద్దాం. సో, ఈ ఫంక్షన్‌ని డిఫైన్ చేసేసాం ఇప్పుడు. సో ఈ వాలిడేట్ ఫార్మ్ లోపలన ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఈ వాలిడేట్ ఫార్మ్ యుటిలైజ్ చేసుకొని ఏం చేస్తున్నాం? ఎర్రర్స్‌నే కదా డిఫైన్ చేసేది. సో, ఎర్రర్స్‌ని మనం అప్డేట్ చేసుకోవడం కోసం ఒక న్యూ ఎర్రర్స్ అన్న ఒక వేరియబుల్‌ని తీసుకుందాం. సిమిలర్‌గా సెట్ ఎర్రర్స్ ఎర్రర్స్ ఎలా ఉందో స్టేట్ వేరియబుల్ దాన్ని కూడా ఒక ఆబ్జెక్ట్ లాగే డిఫైన్ చేసుకొని ఉంచుకుందాం. సో, ఇప్పుడు మనం చూడాల్సిందేంటంటే, ఇక్కడ మనకున్న ఇన్పుట్స్ ఎన్ని? 2 ఇన్పుట్స్. ఒకటి యూజర్ నేము, ఒకటి ఈమెయిల్. ఇందులో మనకి ప్రిలిమినరీ రిక్వైర్మెంట్ ఏంటి? యూజర్ నేమ్ అనేది ఎంప్టీగా ఉండకూడదు. సో, అంటే మనకి యూజర్ నేమ్ ఎందులో ఉంది? అట్రిబ్యూట్‌ని ఫార్మ్ డేటాలో ఉంది. ఫార్మ్ డేటాలో ఉన్న యూజర్ నేమ్ ఫార్మ్ డేటా డాట్ యూజర్ నేమ్ డాట్ ట్రిమ్ ఈ వాల్యూ అనేది మనకి యూజర్ నేమ్ అనే వాల్యూ అనేది మనకి ఎంప్టీగా ఉండకూడదు అన్న కండిషన్‌ని ఈ లైన్ నంబర్ 18లో మనం డిఫైన్ చేస్తున్నాం. సో, లైన్ నంబర్ 18లో డిఫైన్ చేసిన తర్వాత మనకు ఒకవేళ యూజర్ నేమ్ అనేది ఎంప్టీ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈ న్యూ ఎర్రర్స్‌లోకి యూజర్ నేమ్ అన్న కీలో న్యూ ఎర్రర్స్ అన్న ఆబ్జెక్ట్‌లో యూజర్ నేమ్ అన్న కీలోకి యూజర్ నేమ్ ఈస్ రిక్వైర్డ్ అని సెట్ చేస్తున్నాం. సిమిలర్‌గా ఒకవేళ మనకి ఈమెయిల్ కూడా ఎంప్టీగా ఉందనుకోండి. ఆ ఫార్మ్ డేటా లోపల ఈమెయిల్ కూడా ఎంప్టీగా ఉంటే, ఆ న్యూ ఎర్రర్స్ డాట్ ఈమెయిల్‌లోకి ఈమెయిల్ ఈస్ రిక్వైర్డ్ అనేది ఆహ్, ఈ వాల్యూని మనం సెట్ చేస్తున్నాం. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నాం ఫైనల్‌గా ఈ అప్డేట్ అయిన న్యూ ఎర్రర్స్‌ని మన సెట్ ఎర్రర్స్ యుటిలైజ్ చేసుకొని సెట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఈ లైన్ నంబర్ 24లో మనం చూసామనుకోండి, ఇక్కడ నాకు న్యూ ఎర్రర్స్ అనేది ఉంది. ఈ న్యూ ఎర్రర్స్ అనేది నాకు ఈ వాలిడేట్ ఫార్మ్ లోపల ఉంది. ఈ వాలిడేట్ ఫార్మ్ ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి నాకిక్కడ ఏమవుతుంది? సెట్ ఎర్రర్ స్టేట్ అనేది అప్డేట్ అయిపోతుంది. కానీ నాకు ప్రతిసారి అది అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ న్యూ ఎర్రర్స్ అనేది ఎప్పుడైతే ఎంప్టీగా ఉండదో అప్పుడే అప్డేట్ అవ్వాలి. అంటే న్యూ ఎర్రర్స్ డాట్ యూజర్ నేమ్ అనేది ఉండాలి. న్యూ ఎర్రర్స్ డాట్ ఈమెయిల్ అనేది ఉండాలి. ఆ 2 ఉంటేనే కదా నాకు అప్డేట్ అవ్వాల్సింది. సో, ఇదేమవుతుంది అన్నెసెసరీ రెండర్స్‌ని క్రియేట్ చేస్తుంది. సో, ఫర్ టైమ్ బీయింగ్ దీన్ని మనం తీసేద్దాం. దీన్ని తీసేసి సింపుల్‌గా ఇక్కడ ఏం చేద్దామంటే రిటర్న్ న్యూ ఎర్రర్స్ అని పెడదాం. రిటర్న్ న్యూ ఎర్రర్స్ అని పెడదాం. సో, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఈ వాలిడేట్ ఫార్మ్ అన్న ఫంక్షన్ లైన్ నంబర్ 28లో ఆ వాలిడేట్ ఫార్మ్ అన్న ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తుంది. సో, నేను ఆ రిటర్న్ చేస్తున్న ఆబ్జెక్ట్‌ని నేను ఈ వాలిడేషన్ ఎర్రర్స్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటాను. సో, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ సెట్ ఎర్రర్స్ అన్న స్టేట్ ఎప్పుడెప్పుడు అప్డేట్ అవ్వాలంటే ఈ వాలిడేషన్ ఎర్రర్స్ అన్న ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఎంప్టీగా ఉండదో అప్పుడే
నాకు సెట్ ఎర్రర్ స్టేట్ అనేది అప్డేట్ అవ్వాలి. అది జరగాలంటే నేనేం జేయాలి? వాలిడేషన్ ఎర్రర్స్ ఎంప్టీగా ఉందా లేదా చెక్ చేయాలి. అది చెక్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ డాట్ కీస్‌ని నేను యుటిలైజ్ చేసుకుంటాను. ఇఫ్ ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ వాలిడేషన్ ఎర్రర్స్ లెంత్ గ్రేటర్ థాన్ 0 ఉంటేనే సెట్ ఎర్రర్స్‌ని అప్డేట్ చేయండి. లేపోతే అప్డేట్ చేయకండి అనే కండిషన్ రాసుకున్నాను ఈ లైన్ నంబర్‌లో. సో, ఇక్కడ నేను రిటర్న్ స్టేట్‌మెంట్ కూడా ఎందుకు పెడుతున్నానంటే, ఈ రిటర్న్ స్టేట్‌మెంట్ వల్ల నాకుండే బెనిఫిట్ ఏంటంటే, ఇది సెట్ ఎర్రర్స్ ఎప్పుడైతే అంటే ఈ కండిషన్ లోపలికి ఎప్పుడైతే వెళ్తుందో, ఈ కిందనున్నదేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేశాను, హ్యాండిల్ సబ్మిట్ ఫంక్షన్ లోపల వాలిడేషన్ ఎర్రర్స్‌ని ప్రాపర్‌గా డిఫైన్ చేశాను. ఎర్రర్స్ యొక్క స్టేట్‌ని సెట్ ఎర్రర్స్ యుటిలైజ్ చేసుకొని సెట్ చేసుకుంటున్నా. కానీ ఇక్కడ మీరు గమనించారంటే నేను ఎర్రర్స్ అట్రిబ్యూట్‌ని ఎక్కడ యుటిలైజ్ చేసుకుంటలేదు. సో, ఎర్రర్స్ అట్రిబ్యూట్‌ని ఎక్కడ యుటిలైజ్ చేసుకుంటలేదు. అంతే కాకుండా నేను సెట్ చేశాను. కానీ ఇప్పుడు నాకు ఇక్కడ యూజర్ నేమ్ ఎంప్టీగా ఉంది. ఈమెయిల్ కూడా ఎంప్టీగానే ఉంది. నేను సబ్మిట్ చేసినా గాని నాకెక్కడ ఎర్రర్స్ డిస్‌ప్లే అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఇప్పుడు నేనేం జేయాలి అంటే, ఈ ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఏవైతే నేను టెక్స్ట్ ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఎర్లియర్‌గా డిఫైన్ చేసుకున్నానో, వాటికి నేను ఎర్రర్ పాస్ చేయాలి. ఎర్రర్‌ని ప్రాప్ కింద పాస్ చేయాలి. ఇప్పుడు నాకు యూజర్ నేమ్ ఇన్‌పుట్ ఫీల్డ్‌కి ఎర్రర్స్ డాట్ యూజర్ నేమ్‌ని పాస్ చేస్తాను. సిమిలర్‌గా ఈమెయిల్ ఇన్‌పుట్ ఫీల్డ్‌కి ఎర్రర్స్ డాట్ ఈమెయిల్‌ని పాస్ చేస్తాను. ఇప్పుడు నేను సేవ్ చేశాననుకోండి, నాకు ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌కి ఈ వాల్యూస్ ప్రాప్స్ కింద పాస్ అయిపోతున్నాయి. సో, ఇన్‌పుట్ ఫీల్డ్‌కి ఇప్పుడు ఈ వాల్యూస్ ప్రాప్స్ కింద పాస్ అయిన తర్వాత మనం ఏం జేయాలి? ఇన్‌పుట్ ఫీల్డ్ కాంపోనెంట్ లోపలికెళ్ళి ఆ ఎర్రర్ అన్న ప్రాప్‌ని మనం యాక్సెస్ చేసుకోవాలి. సో, ఈ ఎర్రర్ ప్రాప్‌ని నేను ఈ ప్రాప్స్ డీస్ట్రక్చర్ చేసుకొని రిసీవ్ చేసుకున్నాను. సో, ఈ ఎర్రర్‌ని ఎక్కడ డిఫైన్ చేయాలి ఇప్పుడు మనం? ఎర్రర్‌ని ఎక్కడో చోటన డిఫైన్ చేద్దాం. ఫర్ టైమ్ బీయింగ్ ఏం చేద్దామంటే మన ఇన్‌పుట్ కిందనే ఎర్రర్‌ని డిఫైన్ చేద్దాం. సో, ఎర్రర్ అని పెట్టుకుందాం. ఒకవేళ ఎర్రర్ ఉంటే నాకు ఎర్రర్‌ని డిస్‌ప్లే చేయండి. లేకపోతే డిస్‌ప్లే చేయొద్దు అన్న కండిషన్ రాశాను లైన్ నంబర్ 17లో. సో, ఇక్కడ మనం ఏం చేసాం? యూజర్ ఫార్మ్‌లో ఎర్రర్‌ని డిఫైన్ చేసాం. ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఆ ఎర్రర్‌ని యాక్సెస్ చేసుకున్నాం. సో, ఇక్కడ స్టైల్స్ డాట్ ఎర్రర్ అని ఉంది కదా! ఈ ఎర్రర్‌ని ఇప్పుడు కొద్దిగా ఎన్హాన్స్ చేద్దాం. స్టైల్స్ ఇచ్చి కొద్దిగా ఎన్హాన్స్ చేద్దాం. సో, డాట్ ఎర్రర్ అని పెడితే ఆటోమేటిక్‌గా వచ్చేసింది. కలరు, ఫాంట్ సైజు, మార్జిన్ టాపు అది స్పెసిఫై చేసింది కాబట్టి దాన్నే యుటిలైజ్ చేసుకుందాం మనం. సో, దాన్నే యుటిలైజ్ చేసుకుందాం. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే మన బ్రౌజర్‌కెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో, యూజర్ నేమ్ అనేది, ఈమెయిల్ అనేది బై డిఫాల్ట్ ఎంప్టీగా ఉన్నాయి. సబ్మిట్ చేశామనుకోండి. యూజర్ నేమ్ ఈస్ రిక్వైర్డ్ అని చూపెడుతుంది. ఈమెయిల్ కూడా ఆహ్, చూపెడుతుంది. abc@gmail.com అని ఇచ్చామనుకోండి. సబ్మిట్ కొట్టాను. ఎర్రర్ పోయింది. యూజర్ నేమ్ ప్లేస్‌లో జే అని ఇచ్చాను. సబ్మిట్ కొట్టాను. కానీ ఇక్కడ నాకు ఎర్రర్ పోవట్లేదు. సో, ఎందుకో చూద్దాం ఒకసారి. ఒకసారి హ్యాండిల్ సబ్మిట్ ఫంక్షనాలిటీకెళ్ళామనుకోండి. ఆహ్, బటను హ్యాండిల్ సబ్మిట్ ఫంక్షనాలిటీలో చూస్తే ఓకే. ఇక్కడ లైన్ నంబర్ 31లో సెట్ ఎర్రర్స్‌ని డిఫైన్ చేసాం. ఓకే. ఓకే. ఇఫ్ కండిషన్‌లో డిఫైన్ చేసాం. ఓకే. సో, ఈ సెట్ ఎర్రర్స్‌ని నల్ చేసేద్దాం ఒకసారి. ఎంప్టీ చేసేద్దాం. ఎంప్టీ చేస్తే ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. ఓకే. పోయింది. సో, దట్స్ ద రీజన్. సో, ఇన్‌పుట్ ఫీల్డ్‌లో వాలిడేషన్స్ అన్నీ డిఫైన్ చేసాం. మనకి ఎర్రర్స్ కూడా డిస్‌ప్లే అవుతున్నాయి. కానీ ఒక చిన్న రిక్వైర్మెంట్‌ని చూద్దాం. ఏంటంటే నాకు సబ్మిట్ నొక్కుతుంటే ఎర్రర్ ఉంటే ఎర్రర్ డిస్‌ప్లే చేస్తుంది. ఒకవేళ మళ్ళీ నేను తిరిగి సబ్మిట్ నొక్కేంత వరకు నాకు ఎర్రర్ అనేది రీసెట్ కావట్లేదు. ఫర్ సపోజ్ యూజర్ అనేవాడు యూజర్ నేమ్‌కొచ్చి యూజర్ నేమ్ టైప్ చేయటం మొదలుపెట్టాడనుకోండి. ఆ కేస్‌లో మరి ఎర్రర్ పోవాలి కదా! సో, అప్పుడేం చేయొచ్చు? అలా పోవాలంటే హ్యాండిల్ ఆన్ చేంజ్ ఈవెంట్‌లో మనం ఏం చేయొచ్చు? ఆ ఎర్రర్‌ని రీసెట్ చేయొచ్చు. సింపుల్‌గా ఇక్కడ ఫార్మ్ డేటా ఉంది కదా! ఈ ఫార్మ్ డేటానే కాపీ చేసుకోండి. ఆ ఫార్మ్ డేటా ప్లేస్‌లో ఈ సెట్ ఫార్మ్ డేటాను కాస్త వచ్చిందిగా సెట్ ఎర్రర్స్ కింద అప్డేట్ చేయండి. ఒకవేళ ప్రీవియస్ ఎర్రర్స్ ఉంటే ప్రీవియస్ ఎర్రర్స్‌ని లేకపోతే మనకు ఆ ఎర్రర్ యొక్క నేమ్‌ని సింపుల్‌గా అన్‌డిఫైన్డ్ అయితే అన్‌డిఫైన్డ్ అని పెట్టొచ్చు. లేదా ఎంప్టీ స్ట్రింగ్‌ని డిఫైన్ చేసినా పర్వాలేదు. ఇలా ఏది కంఫర్టబుల్ అయితే అది. సో, ఇలా సేవ్ చేశామనుకోండి. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఎలా వస్తదంటే చూడండి ఇప్పుడు నాకు బై డిఫాల్ట్ రిఫ్రెష్ చేస్తున్నాను. నాకేమవుతుంది హ్యాండిల్ సబ్మిట్ నేను సబ్మిట్ నొక్కాను. ఎర్రర్ వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ నేమ్‌ని డిఫైన్ చేసేస్తున్నా. ఫర్ సపోజ్ జై అని టైప్ చేస్తున్నా. సో, డైనమిక్‌గా నాకు ఎర్రర్ అనేది పోతుంది.
ఒకవేళ నేను దీన్ని తీసేసాను, మళ్ళీ సబ్మిట్ కొట్టాను. నాకు ఎర్రర్ అనేది వస్తుంది. సో, ఈ టైప్ వాలిడేషన్‌ని మనం ఇక్కడ అప్డేట్ చేయొచ్చు. ఇలా ఈ విధంగా.